హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. నదిముఖ ద్వారాల్లో ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి, టైడల్ అడవులు. నెక్స్ట్, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ డి, టైడల్ అడవులు. నెక్స్ట్, కోరింగ అడవులు అని ఏ అడవులను పిలుస్తారు? ఆన్సర్ డి, టైడల్ అడవులు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి? ఆన్సర్ సి, నల్లమల అడవులు. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ సి, ఆన్సర్ ఏ, కడప మరియు చిత్తూరు జిల్లా. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ సి, కృష్ణా మరియు శ్రీలంక. నెక్స్ట్, సారీ ఫ్రెండ్స్, ఆన్సర్ సి, కృష్ణా మరియు శ్రీకాకుళం. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ బి, విశాఖపట్నం మరియు కడప. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ డి, కృష్ణా మరియు అనంతపురం. నెక్స్ట్, టేకు అధికంగా లభించే జిల్లాలు ఏవి? ఆన్సర్ సి, తూర్పుగోదావరి. నెక్స్ట్, వెదురు అధికంగా లభించే జిల్లాలు ఏవి? ఆన్సర్ సి, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, పేదవాడి కలప అని దేనిని అంటారు? ఆన్సర్ బి, వెదురు. నెక్స్ట్, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఏ, టేకు. నెక్స్ట్, ఇప్ప పువ్వు అధికంగా లభించే జిల్లా ఏది? ఆన్సర్ డి, కర్నూలు. నెక్స్ట్, జాతీయ అటవీ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి, 1952 సంవత్సరంలో. నెక్స్ట్, జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో ఎంత అడవులను పెంచడం? ఆన్సర్ బి, 33%. నెక్స్ట్, భారత ప్రభుత్వం అడవుల చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి, 1980 సంవత్సరంలో. నెక్స్ట్, అడవులను పునరుద్ధరించడానికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది? ఆన్సర్ బి, 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నడూ అంతరించిపోయినందుకున్న బట్ట మేక పక్షి ఏ జిల్లాలో కనిపించింది? ఆన్సర్ ఏ, కర్నూలు జిల్లా. నెక్స్ట్, భారతదేశంలో ఎప్పుడో అంతరించి పోయిందనుకున్న బట్ట మేక పక్షి ఏ జిల్లాలో కనిపించింది? ఆన్సర్ ఏ, కర్నూలు జిల్లా. నెక్స్ట్, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, తూర్పుగోదావరి. నెక్స్ట్, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, కర్నూలు. నెక్స్ట్, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, పశ్చిమ గోదావరి. నెక్స్ట్, నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, నెల్లూరు. నెక్స్ట్, పాపికొండలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, ఉభయ గోదావరి. నెక్స్ట్, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, కర్నూలు జిల్లా. నెక్స్ట్, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, కడప జిల్లా. నెక్స్ట్, శ్రీ పెనుగుల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, విశాఖపట్నం. నెక్స్ట్, కౌడిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, కొండలేరు జింకల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, పొలయం జింకల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, కర్నూలు జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ సి, 1968 నుంచి మార్చి 5వ తేదీన. నెక్స్ట్,
భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లును ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ సి 1818లో. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఏ కోల్కతా. నెక్స్ట్. ముంబైలో మొట్టమొదటి నూలు మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ బి 1854లో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడినది? ఆన్సర్ ఏ పందలపాక. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు ఏ జిల్లాలో స్థాపించబడినది? ఆన్సర్ బి తూర్పుగోదావరి. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో నూలు మిల్లు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఏ చిత్తూరు జిల్లా. నెక్స్ట్. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొదటి అప్పారేల్ పార్క్ ఏది? ఆన్సర్ ఏ నేతాజీ అప్పారేల్ పార్క్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి అప్పారేల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ 2005 సంవత్సరంలో. నెక్స్ట్. భారతదేశంలో మొదటి అప్పారైల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి తమిళనాడు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడిన మొదట అప్పారైల్ పార్క్ ఏది? ఆన్సర్ బి బ్రామ్డిక్స్ ఇండియా అప్పారైల్ సిటీ. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి అప్పారైల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి 2011లో. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి అప్పారైల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బి అహ్మదాబాద్. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. ఆన్సర్ ఏ కాన్పూర్. నెక్స్ట్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆన్సర్ బి కోయంబత్తూర్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఏ చంపారన్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి బీహార్. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1904 సంవత్సరంలో. నెక్స్ట్. భారతదేశంలో మొదటి పంచదార మిల్లు ఎక్కడ స్థాపించబడినది? ఆన్సర్ డి ఏటికొప్పాక. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన జిల్లా ఏది? ఆన్సర్ డి విశాఖపట్నం. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లు ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ సి 1933 సంవత్సరంలో. నెక్స్ట్. ఆంధ్ర గగర్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఏ తణుకు. నెక్స్ట్. దక్కన్ గగర్స్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు? ఆన్సర్ బి సామర్లకోట. నెక్స్ట్. సర్వరాయ గగర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ సి చెల్లూరు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.